కనుమరుగవుతున్న యాదవ వంశం. అవును, ఇది నిజం. ఆపరేషన్ యాదవాస్ పేరుతో జరుగుతున్న కుట్ర. యాదవులను మతం మార్చటానికి క్రిస్టియన్ మత మార్పిడి ముఠా ఒక సరికొత్త నినాదాన్ని ఎత్తుకుంది. యాదవులు గొర్రెల కాపరులని, గొర్రెలు కాస్తూ ఉండగా యేసుక్రీస్తు యాదవులకే కనిపించాడని, కావున యేసుక్రీస్తు యాదవుల కులదైవమైన భారతదేశంలో యేసుక్రీస్తుని ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా యాదవులదేనని, కృష్ణుడే క్రీస్తుగా అవతరించారని, నాటి భగవద్గీతే నేటి బైబుల్ అని, భగవద్గీతకు కాలం చెల్లిందని, నేటి తరానికి బైబులే కరెక్ట్ అని మాయమాటలు చెబుతూ యాదవులను మతమార్పిడులకు అంగీకరించేలా కుట్రలు చేస్తున్నారు. దేశంలో ఎస్సీ ఎస్టీల తర్వాత మతమార్పిడికి బలవుతున్న అతి పెద్ద వర్గం యాదవ కులం. ఈ కుట్రను యాదవ కుల పెద్దలు గమనించి యాదవ కులస్తులను మతమార్పిడులకు గురి కాకుండా ఉండేందుకు తగిన కార్యాచరణను చేయవలసిందిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యాదవ కుల పెద్దలకు మనవి చేస్తున్నాను. కులం వారు ఎలా పోతే నాకేంటి అనుకుంటే నీ ఉనికి కూడా కనుమరుగవుతుంది అని ప్రతి ఒక్క యాదవ కుటుంబము గుర్తించుకోవాలి. ఈ విలువైన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా యాదవుల గ్రూప్లలో షేర్ చేయగలరు. డాక్టర్ బండారు నాగేశ్వరరావు యాదవ్, BHMS MD, హోమియో, నంద్యాల.